నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మరియు విదేశాలకు వెళుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఎవరైతే విదేశాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్ఆర్ఐ పోలీస్ సెల్లునైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్క్రీన్ మీద మీకైతే ఒక ఫోటో కనపడుతూ ఉంది, చూడండి. ఏపీ పోలీస్ ఎన్ఆర్ఐ సెల్ అని చెప్పేసి, అలాగే హెల్ప్ లైన్ నెంబర్ కూడా మనకైతే స్క్రీన్ మీద కనపడుతూ ఉంది. ఈ యొక్క నెంబర్ను ప్రతి ఒక్కరైతే సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈమెయిల్ కూడా మనం చూసుకుంటే రైట్ సైడ్ వార చివరనైతే కనపడుతూ ఉంది, చూడండి. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు అలాగే ప్రజలనైతే ఈ యొక్క ఏపీ ఎన్ఆర్ఐ సెల్ పోలీస్ వారైతే హెచ్చరించడం జరిగింది. ఎవరైనా వీసా గ్యారంటీ అంటే నమ్మకండని చెప్పేసి, లైసెన్సు లేని ఏజెంట్లను దూరంగా ఉంచండి చెప్పేసి, డబ్బులు ఇచ్చే ముందు ప్రభుత్వ ధృవీకరణ చెక్ చేయాల్సి ఉందని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. ఎవరైనా మీరు వీసా కోసం డబ్బులు ఇచ్చే ముందు ప్రభుత్వ ధృవీకరణ కోసం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీకు హెల్ప్ లైన్ నెంబర్ ఉంది కదా, ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయి. ఏపీఎన్ఆర్ఐ సెల్ పోలీసు హెల్ప్ లైన్ నెంబర్లు అయితే ఉన్నాయి, మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉన్నాయన్నమాట. అలాగే నకిలీ ఏజెంట్ల మోసాలకు బలి కాకండి. ప్రభుత్వం గుర్తించిన మార్గాలలోనే విదేశాలకు వెళ్ళండి. మీ భద్రతే మా ప్రభుత్వం బాధ్యతని చెప్పేసి ఏపీఎన్ఆర్టీఎస్ వారికి తెలపడం జరిగిందనమాట. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలామంది ఏజెంట్ల చేతిలో మోసిపోతూ ఉన్నారు. దేశానికి వెళ్ళి చాలామంది వీసా మోసాలకు బలైపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఈ యొక్క మోసాలు ఎక్కువ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మీరు బయలుదేరే ముందు ఏపీఎన్ఆర్ఐ పోలీస్ సెల్ వారికి మీరు హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా అయినా ఫోన్ చేయండి. అలాగే ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్ లైన్ నెంబర్లు కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తూ ఉన్నాను. వాళ్లకు ఫోన్ చేసి మీ యొక్క వీసా వివరాలు చెప్పి నకిలీనా ఒరిజినల్ అని చెప్పేసి ప్రభుత్వం ద్వారా చెక్ చేసుకొని ధృవీకరణ పొందిన తర్వాత మీరైతే విదేశాలకు వెళ్ళవచ్చు. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఇటీవల కాలంలో వీసా మోసాలు పెరుగుతూ ఉన్నాయి. ఏజెంట్లు మన యొక్క అవసరాలను ఆసరాగా చేసుకొని మీకు అంత జీతం ఇప్పిస్తాం, ఇంత జీతం ఇప్పిస్తాం, పని తక్కువగా ఉంటుందని చెప్పేసి అబద్ధాలు చెప్పి మనకు వీసాలు ఇచ్చి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు పంపించి మనల్ని అయితే మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.